సబ్బా షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. మరి సబ్బాతో నేను రాత్రి ప్రార్థనలో మీరు జాయిన్ అయ్యారు కదా. ఉదయకాలం ప్రార్థన గురించి కూడా మీరు సిద్ధపడుతున్నారు. చాలామంది అందరూ ఈ కృపావాక్యం కొరకు ఆశతో కనిపెట్టుకుంటున్నారు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఇజ్రాయిల్తో అంటున్నాడు, ఓ ఇజ్రాయిలులారా, ఈ భూమి మీదనున్న సమస్త జనుల దృష్టికి మీకు ఖ్యాతి మంచి పేరు నేను తీసుకొస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, ఐగుప్తులో నుంచి వారిని విడిపించి ఐగుప్తు దేశపు దేవతలందరూ తీర్పు తీర్చి ప్రపంచంలోని అనేక జనులందరూ తెలుసుకున్నట్లుగా వారికి ఖ్యాతిని తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రంలో ఇలా అరణ్యంలో నడిపించి ఆ కానాను దేశస్తులకు భయం కలుగజేసి వారికి ఖ్యాతిని తీసుకొచ్చాడు. అదే విధముగా మళ్ళీ ఆ ఖ్యాతి మళ్ళీ ఆరంభమైనది 1948లో 14th మేతో స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ దేశము మరి స్వాతంత్ర దేశముగా ఆవిర్భవించబడి ఇప్పుడు సర్వప్రపంచం యొక్క దృష్టి అంతా ఆ దేశం పైన ఉన్నది. వారికి ఉన్న జ్ఞాన వివేచనము చూసి, వారి ఉన్న భయభక్తులను బట్టి, వారు సబ్బాతును ఆచరిస్తున్నదాన్ని బట్టి, వారు పండుగలు ఆచరిస్తున్నదాన్ని బట్టి వారికి ఖ్యాతిని ఆయన కలగజేశాడు. అదే జెఫన్యా గ్రంథము మరి 3వ అధ్యాయం 18వ వచనం కూడా చెప్తాడు, ఓ పరిశుద్ధులారా, నీ యొక్క నియామక కాలములకు రాలేక చింతపడుచున్న నీ వారిని అందరినీ నేను రప్పించబోతున్నాను. వారందరూ గొప్ప అవమానం పొందుకున్నారు, కానీ గొప్ప ఖ్యాతిని పొందుకోబోతున్నారు. అదే విధముగా ఈ లోకంలో ఖ్యాతి గురించి అనేకులు రకరకాలుగా ప్రయాసపడుతుంటారు. ఒక సేవకుడు ఒక ట్రైన్లో వెళ్తున్నాడట. అతను తెల్లని వస్త్రాలతో ఉన్నాడు. అతను చూసి వేరే ఒక అన్యుడు వీళ్ళకి పొద్దాక ప్రార్థన బైబిల్ అని అనుకుంటున్నాడట. అనుకున్నప్పుడు సమయంలో అతను కొంచెం దగ్గరికి జరిగాడట. ఈ సేవకుడు ఆయన దగ్గరికి జరిగితే అతను అడిగాడు, మీరు ఏ కులం అని అంటే, మాది రాజుల కులం అన్నాడట. ఇంకా అతని దగ్గరికి వచ్చాడట. ఏంటి, ఏ రాజులు మీరు, ఏ చక్రవర్తులు దీని రాజులలో తేలు ఉంటాయి అంటే, మాది పరలోకపు రాజుల కులం అన్నాడట. అదేంటయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథం తీసి చూపించి, మాది రాజులైన యాజక కులం మాది అన్నాడట అని ఆయనకు వాక్యం చెప్పి, మరి ఆ వాక్యం చేత ఆకర్షితుడై ఆయన మరి రక్షణలోకి నడిపించబడ్డాడట. గొప్ప అద్భుతము జరిగింది. కాబట్టి పరిశుద్ధులారా, మీరు కూడా ఈ సువార్త విషయమై అనేకుల చేత అవమానం పొందుకుంటారు కావచ్చు, కానీ ఆయన మీకు ఖ్యాతిని మంచి పేరును ఆయన ఇవ్వబోతున్నాడు అని మీరు గ్రహించండి పరిశుద్ధులారా. సో అట్టి కృప మనకందరికీ మీకును ఆయన అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, పేరును ఖ్యాతిని మీ జనులకు కలిగజేసేవారు మీరొక్కరే. అట్టి కృప మీ బిడ్డలమైన మాకు విస్తరింపజేసి మహిమ పొందుకోనమని నజరుడైన యేషువ నామమున స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడునైన నజరేయుడైన యేషువ మెస్సీయ యొక్క సన్నిధి నుంచి శాంతి, సమాధానము, కృప మీకును మీ కుటుంబాలకు తోడై ఉండి ఈ దిన వాక్యమంతా మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.